పవన్, ఎంతసేపు స్నానం చేస్తావురా? త్వరగా రా. వస్తున్నానమ్మా. రండి. పైన కూర్చోండి. పర్లేదు. మొన్నటి నెల మీ దగ్గర తీసుకున్నది 3500, తిరిగి ఇచ్చింది 250, తిరిగి తీసుకుంది 300, నెల జీతం వచ్చాక ఇచ్చింది 2000, 15 రోజుల క్రితం తీసుకున్నది 2500. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? అప్పు తీర్చుకుందామని. అప్పు తీర్చుకుందామనా, రుణం తీర్చుకుందామనా? రెండూ ఒకటే కదండి. మళ్ళీ తీసుకునే ఉద్దేశంతో తిరిగిచ్చేదప్పు. ఇక జన్మలో తీసుకోకూడదనుకుంటూ తీర్చేది రుణం. ఇంత జీవితాన్ని చూసిన మీరే ఇలా మాట్లాడతారేంటి పద్మిని గారు? మనిషి జీవితంలో ఏది శాశ్వతమో చెప్పండి, ఒక్క ఊహ తప్ప. తల్లి తండ్రి, భర్త భార్య, కొడుకు కూతురు, ఎవరు ఏదీ శాశ్వతం కాదు. వాళ్ళందరూ నాకున్నారన్న ఊహే అన్నింటికన్నా అందరికన్నా దగ్గరి బంధువు. దేవుడి దయ వల్ల అవి మీకు నాకు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని తెలిసిన వారు ఎందుకంత క్లోజ్గా ఉన్నారు నాతో? ఎందుకు నాలో ఆశలు రేపారు? ఎందుకు ఆ పసివాడి మనసులో మీరున్నారన్న భరోసా కల్పించారు? చీకటి తరువాత వెలుతురొస్తుందని చెప్పే ప్రతివాడు చెలికాడు ఎలా అవుతాడు పద్మిని గారు? మీ అమాయకత్వం కాకపోతే. నిజమే, అది జరగదని తెలిసి ఆశలు పెంచుకోవడం నా అమాయకత్వమే. అమాయకత్వమే కాదు, మూర్ఖత్వం. పద్మిని గారు. అవును శివగారు, ఎంత మూర్ఖురాలంటే వెలుతురులో కూడా కళ్ళు మూసుకున్నా. చీకట్లో ఉన్నా దారి చూపించేవాళ్ళు ఉన్నారు కదా అని. ఇంతకన్నా మూర్ఖత్వం ఎక్కడైనా చూడగలరా? ఇదిగోండి, మీరిచ్చిందంతా తిరిగి వచ్చిందో లేదో చూసుకోండి. వచ్చే ఉంటుందిలేండి, ఒక్క నా మనసు తప్ప. అంకుల్, అంకుల్, ఏంటమ్మా అంకుల్ పలకుండా వెళ్ళిపోతున్నాడు? పలికితే తిరిగి చూడాల్సి వస్తుంది కదా నాన్న.
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేనేమన్నా తప్పు చేశానా? తప్పు నువ్వు కాదు నాన్న, మీ అమ్మ చేసిందిరా. తప్పని తెలిసి అటు వెళ్తే తప్పించుకోలేనని తెలిసి కూడా తప్పు చేశాను. మీ అమ్మే తప్పు చేసింది నాన్న. హాయ్. హలో సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఓ, వస్తాం సార్, రండి. అటెక్కడికండి వెళ్తున్నారు? అదేంటండి, నిరంజని చూడడానికి. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నిరంజన్ రూము ఇటువైపు. ఓ, ఐఎమ్ సారీ, ఆ టెన్షన్లో మర్చిపోయాను. ఓకే, పర్వాలేదు, రండి. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పదండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నారు. అబ్బే అదే లేదు సార్. యునో, నేరస్తుల సైకాలజీ, బిహేవియర్ మీద కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఫేస్ చూసి చెప్పగలను నేరం చేశారో లేదో అని. నిరంజన్ మీకు బాగా క్లోజా? దూర బంధువా, దగ్గర బంధువా? బంధువు అంటే అంత దగ్గర బంధువు ఏం కాదండి. మరి మొన్న కజిన్ అవుతాడన్నారు. కజిన్ అవుతాడు. మీ ఇద్దరి మాటల్లో ఏదో డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? నోనో, అటువంటిదే లేదండి. మీరు అనవసరంగా అనుమానపడుతున్నాను అంటారు. ఓకే, సి మిస్టర్ ప్రశాంత్, నిరంజన్కి దెబ్బలు తగిలిన రోజున మీరు ఎక్కడున్నారు? అది కాలేజీలో. మరి కాలేజీలో లేరని తెలిసింది. కాలేజ్ అంటే మా కాలేజ్ కాదండి, వేరే కాలేజీలో సెమినార్ ఉంటేను అక్కడ అటెండ్ అయ్యాను. చూడండి ప్రశాంత్, మీరు రాజశేఖరం గారి అబ్బాయి, మీరు రాజశేఖరం గారి భార్య. ఇప్పటికైనా నిజం చెప్పండి, లేదంటే రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది సార్, పేషెంట్కి స్పృహ వచ్చింది. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పదండి. మీరెళ్ళి చూడొచ్చు.
కానీ అతను ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేయకండి. డోంట్ డిస్టర్బ్ హిమ్. స్టేట్మెంట్ తీసుకోవాలి. నో అబ్జెక్షన్. కానీ ఏమైనా జరిగితే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకుంటారా? తీసుకుంటాను డాక్టర్. ఓకే. నిరంజన్, 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 ఇతన్ని ఎక్కడన్నా చూసారా? గుర్తుపట్టారా? మేడం ఇలా రండి. రండి. నిరంజన్, నిరంజన్, ఈవిడ గారిని గుర్తుపట్టగలవా? చూడండి ప్లీజ్. షిట్. నిరంజన్, నన్ను ఎక్కడైనా చూసారా? ఎక్కడా? ఇక్కడే నిన్న. బుల్షిట్. వాట్ ఇస్ దిస్ మ్యాన్? ఆర్ యు మ్యాడ్? సిఐ గారు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను అతను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయొద్దని. ప్లీజ్ మీరు రండి, పదండి. అదేంటండి, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునేవరా? ముందు మీరు మమ్మల్ని మా డ్యూటీ చేసుకునివ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కదా నేను చెప్తాను. పదండి పదండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిరంజన్ గురించేనా? డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి అతని మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి కోలుకోలేడు. ఇప్పట్లో స్పృహలోకి వచ్చే సూచనలు లేవు. థ్యాంక్ గాడ్. దేవుడికి కృతజ్ఞతలా? అవును, నేను బ్రతకడం కోసం అతను చచ్చిపోవాలని కోరుకున్నాను. అలా కోరుకోవడం తప్పు కదూ? తప్పైనా తప్పనిసరి కదా. దేవుడు చల్లగా చూశాడు. నిరంజన్ బారి నుంచి ఆయనే కాపాడాడు. ఉదయం నుంచి మీరేం తిన్నట్లేరు?
మనసులో ఆలోచనలున్నప్పుడు ఆందోళన తప్ప ఆకలి గుర్తుకు రాదు. ఇప్పుడు ఆందోళన తగ్గింది కాబట్టి ఆకలి గురించి ఆలోచించాలి. నేను ఇలా షాప్ నుంచి స్నాక్స్ తీసుకొస్తాను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ వ్యవహారానికి రంగం సిద్ధం చేసి గుడ్. నిఖిల్ కనిపించాడు.